హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలు కంచెల్ల. మంగళగిరి పట్టు శారీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగోండి చూడండి, పళ్ళు పట్టు మిర్రర్స్ ఎలా వేసాను మీకు అనేది ఫుల్ వీడియోలో మొత్తం మీకు చూపిస్తానని చెప్పాను కదండి. ఈ పళ్ళు పాటుకంతా దగ్గరికి ఇచ్చానండి. మొత్తానికి మన శారీకి వచ్చేసి ఎన్నిసార్లు ఫ్రేమ్ సెట్ చేయాలి, మన శారీకి వచ్చేసి ఫ్రేమ్ వచ్చేసి ఒక 10 times 9 and 10 times అయితే యూజ్ చేయాలి. ఫ్రేమ్ అయితే మార్చాల్సి వస్తుందండి. ఈ కౌంట్ అయితే చేయలేదు కానీ మిర్రర్స్ అన్ని ఎలా వచ్చాయని. పళ్ళు పాటుకి అయితే నేను 8 వరుసలు అడ్డం వేసి 6 వరుస నిలువైతే వేసానండి. ఒక్కొక్క మిర్రర్కి గ్యాప్ వచ్చేసి 80 ఇచ్చాను. మన మిషన్ ప్రకారము 80 అయితే ఇచ్చానండి. ఈ మన టేప్ ప్రకారం అయితే 3.5 centimeters అయితే గ్యాప్ అయితే ఇచ్చాను ప్రతి మిర్రర్కి. ఇది పళ్ళు పాటుకు వచ్చేసరికల్లా చూడండి, వర్క్ చూడండి ఎంత ఫినిషింగ్ నీట్గా ఉందో. ఇదంతా కూడా ఇలా ఇచ్చేసానండి. గ్యాప్ అదే విధంగా గ్యాప్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం మిర్రర్కి అండి, దీనికి మనకి మిర్రర్ పట్టాలి అంటే ఏం చేయాలి, ఒక రౌండ్ అయితే ఇస్తుంది. రౌండ్ ఇచ్చాక మిర్రర్ పార్ట్ అతికిచ్చాలి. తర్వాత మిర్రర్ కుట్టినాక మళ్ళీ అవుట్లైన్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో మిర్రర్కి వస్తుంది. ఇంకో మిర్రర్ దగ్గరకు వచ్చాక కూడా మళ్ళీ మిర్రర్ అతికిచ్చాలి, మళ్ళీ వర్క్ చేయాలి. అలా శారీ మొత్తం అయిపోయేంత వరకు అక్కడే కూర్చోవాల్సి వచ్చిందండి. మనం ఒక బంచ్ వేస్తున్నామండి శారీకి. బంచ్ వేస్తే ఏం చేస్తాం, బంచ్ సెట్ చేస్తాము. మనము ఏదైనా దారాలు కట్ చేసేది ఉన్నా, ఇంకేదైనా పని ఉన్నా ఇక్కడిక్కడే మిషన్ దగ్గరే చూస్తూ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ విషయానికి వచ్చేసరికల్లా మిర్రర్ ఎంత అండి 2 secondsలో కుట్టేసేస్తుంది. ఆ టైంలో అయినా సరే కుట్టడం అయితే కుట్టేస్తుంది, కానీ మూమెంట్ జరపటము, మళ్ళీ స్టోన్ మిర్రర్ అతికించడం అంతా కలిపి ఒక్క ఫ్రేమ్ మనకి అయిపోవడానికి 30 గంట అయితే పడుతుందండి. ఒక ఫ్రేమ్ సెట్ చేసి ఒక ఫ్రేమ్ అంతా అయిపోవడానికి 30 గంట అండ్ 1 hour అయితే పడుతుంది. అంటే మనం చూసుకుంటూ దాన్ని సెట్ చేసుకుంటూ ఎలా నేను మార్కింగ్ చేసి టేప్తో మార్కింగ్ చేసి పెట్టి సెట్ చేద్దామని లైన్స్ కూడా గీసానండి. మీకు ఇక్కడ చూపిస్తాను. లైన్స్ కూడా గీసాను. ఏమన్నా లైన్ ప్రకారం చేసినా కూడా ఒక్క లైన్ మనం మిర్రర్ అతికించిన తర్వాత ఇంకో లైన్ వెయ్యొచ్చు అన్నట్టుగా అయితే చేశానండి. కానీ వర్కౌట్ అవ్వాలి, కొంచెం అప్ అండ్ డౌన్ అయితే అవుతుంది. కంపల్సరీ అయితే ఉండాల్సి వస్తుందండి. నాకు మధ్యాహ్నము పెట్టాను నేను ఈ వర్క్, అరౌండ్ 2:30-3 ఆ టైంలో పెట్టానండి. నైట్ 1 o'clock అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆ టైం వరకు ఉండాల్సి వచ్చింది. ఇక మధ్యలో మనకి లంచ్ బ్రేక్ ఉంటుంది కదా, డిన్నర్ బ్రేక్ ఉంటుంది. ఆ డిన్నర్ చూసుకొని వచ్చి మళ్ళీ మిషన్ దగ్గరకు వచ్చున్నాను. అదే మామూలుగా మన ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ పెట్టేసామనుకోండి, ఇక్కడ పెట్టేసేస్తాం, మనం పని చూసుకుంటాం, మధ్యలో తిరుగుతూ ఉంటాము. అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. కానీ ఈ విషయంలో మాత్రం ప్రతి సెకండ్ అక్కడ ఉండాల్సింది అనమాట. కానీ చాలా హ్యాపీ అనిపించిందండి. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, పళ్ళు పార్ట్ అయితే ఇలా వేశాను. శారీ అంతా కూడా అండి ఓవరాల్గా ఇలా అయితే 4 lines ఇచ్చాను. శారీ అంతా కూడా ఇక్కడ స్టెప్ వేసుకుంటే మనకి ఇక్కడ 4 lines అయితే ఇచ్చానండి. ఇలాగా ఇవి వచ్చేసి ఈ గ్యాప్ ఎంత ఇచ్చానంటే ఇక్కడ 100 ఇచ్చాను. ఈ గ్యాప్ 100, ఈ లెంత్ గ్యాప్ 100. అంటే ఇప్పుడు 4 వచ్చాయి కదండి. ఇక్కడ ఈ గ్యాప్ 100 ఇచ్చాను, ఈ గ్యాప్ 100 ఇచ్చాను. మనకి సరిపోతుంది. అప్పటికే చాలా హెవీగా అయిపోతుంది. ఇగోండి శారీ అంతా కూడా అండి ఓవరాల్ లుక్ మాత్రం చాలా బాగుందండి. ఇంతే గ్యాప్తో ఇచ్చాను. శారీ అంతా కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి కలంకారీ బ్లౌజ్ అయితే ఉందండి. దీనికి ఈ కలంకారీ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కు తగ్గట్టుగా మనమైతే వర్క్ అయితే వేసానండి. వర్క్ అయితే కలంకారీ బ్లౌజ్కి తగ్గట్టు మ్యాచింగ్ అయితే వేసానండి. సో టోటల్ ఓవరాల్గా మిర్రర్స్ ఎలా వస్తున్నాయని చూపిస్తా చూడండి. ఇగోండి, కట్టు చెంగు నుంచి స్టార్ట్ చేస్తే మీకు శారీ అంతా కూడా టోటల్ వచ్చేసిందండి. గ్యాప్ చూడండి, ఇలా మోకాళ్ళ వరకు అయితే వస్తాయి. ఇదిగోండి, దగ్గరికే ఉంటాయి మిర్రర్స్ కూడా. ఎవరికైనా కావాలి అన్నా సరే మీరు మంగళగిరి పట్టు శారీ అయినా కానీ ఏదైనా కావచ్చు, మీరు మాకు పంపిస్తే కొరియర్ చేస్తే మీకు వర్క్ అయితే ఇస్తానండి. ఎటువంటి వర్క్ అయినా శారీ మీద వేసిస్తాను. దాంట్లో అయితే ప్రాబ్లం ఏం లేదు. చూస్తున్నారు కదండి, ఇలా శారీ అంతా కూడా మనకి వచ్చేస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. పళ్ళు పాటు మీకు చూపిస్తాను ఒకసారి. ఇలా మనం శారీకి సెట్ చేసుకుంటే ఈ విధంగా శారీకి అయితే వస్తుందండి. ఓవరాల్ లుక్ అయితే కూడా ఇలా అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి శ్రీలు కంచెల్ల.